వెల్కమ్ టు టీవీ7 న్యూస్. మూడో రోజుకు చేరిన ఆల్ట్రాటెక్ కార్మికుల ఆందోళన. కడప జిల్లా ఎర్రకుంట్లలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న దాదాపు 58 కార్మికులు గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు 450 రూపాయలు మాత్రమే దినసరి కూలీ ఇస్తూ కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా వేధింపులకు గురి చేస్తున్న ఆల్ట్రాటెక్ యాజమాన్యం ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు వేజ్ బోర్డు ప్రకారం వేతనం ఇవ్వాలని, 26 రోజులు పనిదినాలు కల్పించాలని, ప్యాకింగ్ ప్లాంట్ లో ధూళిలో పనిచేస్తున్న తమకు అలవెన్స్లు బోనస్లు ఇవ్వాలని, విధులలో ప్రమాదం జరిగితే మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని 4 నెలల క్రితం యాజమాన్యానికి మొరపెట్టడం జరిగింది. యాజమాన్యం తమ న్యాయమైన కోరికలను పెడచెవిన పెట్టి తమని తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ విషయాన్ని జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయమని ఆయనను కోరగా ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమ 50 మంది కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడి మీ కార్మికులకు న్యాయం జరిగే వరకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట ఇచ్చారు. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గర కార్మికుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు వీరశేఖర్, వీరాంజనేయులు మాట్లాడుతూ ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న తాము అధికమైన దుమ్ములో వెట్టి చాకరీ చేస్తున్న యాజమాన్యం తాము అడిగిన న్యాయమైన కోరికలను తీర్చడంలో మొండి వైఖరి అవలంబిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు మద్దతుగా కూటమి నాయకులు సిరిగిరెడ్డి, జంగన్ రెడ్డి మాట్లాడుతూ 4 నెలల నుండి ప్యాకింగ్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుల పొట్టగొట్టడం ఆల్ట్రాటెక్ యాజమాన్యానికి సరైన పద్ధతి కాదని, లారీలకు సిమెంట్ లోడింగ్ చేయడం అంత సులువైన పని కాదని, అలాంటి కార్మికులకు దినసరి కూలీ 450 రూపాయలు ఇవ్వడం కార్మికుల శ్రమను దోచుకోవడమే అన్నారు. ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినాక క్లీన్ తీసి యూనియన్ ఉంది, దానికి నేనే ప్రధానంగా అనిపిస్తున్నాను. అయినా ఇక్కడ మద్దతుగా వీళ్ళకి కాంట్రాక్ట్ ప్యాక్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా వస్తుంది. ఇక్కడ సరైన సౌకర్యం బాత్రూమ్లో కూడా వాటర్ లేదు, మంచి మినరల్ వాటర్ లేదు, వీళ్ళకి డ్రైన్లు లేవు, నాన్ పిఎఫ్తో కూడా లోపల పని చేసుకుంటున్నారు. ఈ మేనేజ్మెంట్కి ఏంటి ఆ పిఎఫ్ మార్క్స్ మరి ఏం జరుగుతుందో, పొల్యూషన్ కూడా బాగుంది. పొల్యూషన్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని పిఎఫ్ వాళ్ళనేది పొల్యూషన్ అవుతుందేమి, స్కూళ్ళు లేదు, సరైన హాస్పిటల్ లేదు, ఊరికే డాక్టర్ సరైన డాక్టర్ లేడు. ఇక్కడ చేసిన వెంటనే ఆదినారాయణ తరఫున వీళ్ళు న్యాయం చేస్తుంటే ఆదినారాయణ దగ్గరికి వెంటనే మద్దతు ఇచ్చినాడు. సరే, మా 45 రోజుల నుంచి 3 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు. వీళ్ళకు ఆర్థిక సహాయం ఇస్తున్నాడు ఆదినారాయణ సార్. జరిగిన విషయం దగ్గర హెల్త్ క్యాంపులు పెట్టారు. కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా కూటమి ప్రభుత్వం, ఆదినారాయణ అన్న గారు, భూపేశ్ రెడ్డి అన్న గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరి యొక్క సమస్యలు వింటామంటే ఎవరికైనా కూడా బాధ కలుగుతుంది. 20 సంవత్సరాల నుండి పని చేస్తూ ఉన్నారు. కేవలం 470 రూపాయలు మాత్రమే మాస్టర్ ఇస్తూ ఉన్నారంటే చాలా అన్యాయము. మిగతా ఫ్యాక్టరీలలో 800 రూపాయలు దాదాపు ఇస్తూ ఉన్నారు. అలాగే అన్స్కిల్డ్ లేబర్గానే గుర్తించారు వీరిని. 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నా కూడా అన్స్కిల్డ్ నుండి సెమీ స్కిల్డ్ నుండి స్కిల్డ్ నుండి హై స్కిల్డ్గా వీరిని గుర్తించి వీరికి తగిన న్యాయం చేయాల యాజమాన్యాలు మారుతూ ఉన్నాయి తప్ప వీరికి మంచి పురోగతి రావడం లేదు. ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకున్నప్పటికీ వీళ్ళకి న్యాయం జరుగుతుందేమని ఆశిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదు. అలాగే వీళ్ళకి అలవెన్సెస్ కూడా ఇవ్వాలి, డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి, తర్వాత షూ కానీ, హెల్మెట్ కానీ, వస్త్రాలు కానీ మొదలైన అలవెన్స్లు కూడా ఇవ్వాలి. అలాగే వీరికి హెల్త్ విషయంలో కూడా మొండి వైఖరి చేస్తూ ఉంది. హెల్త్ విషయంలో తర్వాత లోపల వాటర్ కానీ, ఫుడ్ కానీ, క్యాంటీన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. అలాగే వారి యొక్క కుటుంబాలకు కూడా ఈ ఈఎస్ఐ ద్వారా మంచి ట్రీట్మెంట్ జరగాలి. అవన్నీ కూడా ఏవి జరగకోకుండా వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరం కూడా మద్దతు ఇస్తూ ఉన్నాము. స్థానికులకు ఇక్కడ ఉపాధి చూపించుకోకుండా బయట నుంచి ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకొచ్చుకొని ఎంగేజ్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. ఇక్కడ స్థానికులు భూములు కోల్పోయి ఈ యొక్క
కాలుష్యాన్ని పీల్చుకుంటూ వాయు కాలుష్యము, జల కాలుష్యము ఈ విధంగా నష్టపోతూ కొవ్వొత్తిలాగా ఆరిపోతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ఎర్రగుంటలో అయితే మరీ ఎక్కువగా పొల్యూషన్తో అది నిండుకొని ఉంది. అటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సిఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ చేయాల్సినటువంటి యాజమాన్యమే ఈ విధంగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ప్రవర్తిస్తే చాలా తప్పు. వీరి యొక్క సమస్యలు తీర్చేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాము. అందరికీ నమస్కారం. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు కూడా. నా పేరు జాకట విజయశేఖర్, నేను మానమహనాడు స్టేట్ ప్రెసిడెంట్. మరి అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మా నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వం గెలుపునకు మా వంతు సహకారం చేయడం జరిగింది. మరి ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం వారు మన ప్యాకింగ్ ప్లాంట్ విషయంలో నిర్లక్ష్యంగా వహించడం జరుగుతోంది. ప్యాకింగ్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళందరూ, మరి అదేవిధంగా లేబర్ మొత్తం కూడా ఫ్యాక్టరీలో మొత్తం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక రకం చూస్తూ ప్యాకింగ్ ప్లాంట్ వాళ్ళని మాత్రమే చిన్న చూపు చూడడం జరుగుతుంది. టోటల్ ఫ్యాక్టరీ లోపల నిజంగా కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్యాకింగ్ ప్లాంటే. వాళ్ళకు ఉన్నటువంటి గార్డి కష్టం ప్లాంట్లో ఎవరికి ఉండదు. వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చెమట వచ్చి ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు పనిచేస్తే తప్ప అందరికీ డబ్బులు జీతాలు రావు. ఎందుకంటే వీళ్ళ ద్వారానే మొత్తం లోడ్ అయిపోయి మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరిగితే తప్ప డబ్బులు రావు ఫ్యాక్టరీకి. అలాంటి వాళ్ళను నిర్లక్ష్యంగా వహించడం చాలా తప్పు. దాదాపు వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వాళ్ళను చాలా చిన్న చూపు చూడడమే కాకుండా వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 50% మాత్రమే ఇస్తూ ఉన్నారు. 100% ఇవ్వాల్సినటువంటి దాన్ని 50% ఇస్తే వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఆలోచించాలా యాజమాన్యము. మరి ఈరోజు అల్ట్రాటెక్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ యాజమాన్యం వాళ్ళు వీళ్ళ కోరికలు, చిన్నపాటి కోరికలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? ఇంత దారుణంగా వాళ్ళని చూడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వీళ్ళు పోయి వీళ్ళ గోడు వినిపించుకుంటే దాదాపు 45 రోజుల నుంచి ఫ్యాక్టరీలో పని చేయకోకుండా ఆపి మా సమస్యలు తీర్చన్నాయా, మేము పనికి వస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా 45 రోజుల పాటు అస్సలు వాళ్ళను ఏ విధంగా కూడా వాళ్ళు మనసులో కూడా గుర్తించడం లేదు. అలాంటి సమయంలో ఆదినారాయణ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినారు. ఎమ్మెల్యే గారు వీళ్ళ సమస్యలన్నీ విని 45 రోజుల నుంచి మీరు ఖాళీగా ఉన్నారా, మరి చాలా ఇబ్బంది పడుతుంటారే అని చెప్పి వాళ్ళ ఆర్థిక స్తోమతలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మనిషికి 50 మంది, దాదాపు 50 మందికి ప్యాకింగ్ ప్లాంట్ లేబర్కు 10,000 రూపాయలు చొప్పున ముందు ఆర్థికంగా మీరు డబ్బులు తీసుకొని ముందు సంసారం జరుపుకోకపోండి, తర్వాత చూద్దామని చెప్పేసి కూటమి నాయకులకు అందరినీ పిలిచి ఈ యొక్క అల్ట్రాటెక్ మెయిన్ గేట్ దగ్గరికి, ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరికి అందరినీ పిలుచుకొని వచ్చి అందరి ద్వారా మద్దతు ఇచ్చి ఆ 50 మంది లేబర్కు న్యాయం చేయండి, న్యాయం చేసేంత వరకు పోరాడండి అని చెప్పేసి యొక్క కూటమి నాయకులకు ఆదినారాయణ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు 3 రోజుల నుంచి ఈ యొక్క మెయిన్ గేట్ దగ్గర మేము ఈ యొక్క 50 మందికి న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో అందరం ఇక్కడే ఉండి డే అండ్ నైట్ ఇక్కడే ఉండి ఈ యొక్క పోరాటంలో భాగంగా మేము చేస్తూ ఉన్నాము. అయినా యాజమాన్యం లెక్క చేయకోకుండా ఉంది. ఇంత నిర్లక్ష్య వైఖరి చేయడం అంటే అది కూడా ఒక ప్యాకింగ్ ప్లాంట్ వాళ్ళ మీద ఎంత దారుణమైన విషయం అనే విషయం చాలా గ్రహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ టోటల్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ శ్రమ ఎంత అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ దుమ్ము ధూళితో చాలా నష్టపోతున్నారు అనేది ఆరోగ్యపరంగా చాలా క్షీణించిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ టీబీ అవి ఇవి జబ్బులు అనేది ఖచ్చితంగా ప్యాకింగ్ ప్లాంట్ ఉండే వాళ్ళకే ఎక్కువ వచ్చేది. ఎందుకంటే డస్ట్ అనేది వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యాజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాజమాన్య వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.